మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఆంజనేయులు అనే రైతు పొలాన్ని సందర్శించి నానో యూరియా వినియోగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు నానో యూరియాపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నానో యూరియా సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఒక బస్తా యూరియా 500 మిల్లీలీటర్ల నానో యూరియాకు సమానమని, దీని వాడకం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చునని, ఒక 45 కేజీల యూరియా బస్తాను సుదూర ప్రాంతంలో రవాణా సౌకర్యం లేని పొలాలకు తరలించడం కష్టం గాని, 500 మిల్లీలీటర్ల రూపంలో ఉన్నటువంటి నానో యూరియా బాటిల్‌ను సులువుగా పొలంకు తీసుకువెళ్లి పిచికారీ చేసుకునే అవకాశం ఉందని, సాంప్రదాయ యూరియా పంటలకు వేసినప్పుడు కేవలం 30% మాత్రమే మొక్కలు తీసుకునే అవకాశం ఉందని, తద్వారా రైతులు అధిక మోతాదులో యూరియాను వాడడం వల్ల చీడపీడలు పెరిగి పెట్టుబడి ఖర్చులు పెరిగే అవకాశం ఉందని, ఈ నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల 80% ఎరువులు మొక్కలకు నేరుగా అందే అవకాశం ఉందని, పంటలలో దిగుబడి 8% పెరిగే అవకాశం ఉంది. కావున రైతులు నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి నానో యూరియాను వాడవలసిందిగా, ఈ నానో యూరియా వాడకంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీ దేవకుమార్, ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ, వ్యవసాయ విస్తరణాధికారులు ప్రవీణ్, శ్రీనివాస్, సందీప్ మరియు ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. మనకు వచ్చిన కొత్త టెక్నాలజీ నానో యూరియా, ఇది మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం ఇట్లా స్ప్రేయింగ్ రూపంలో మొత్తం కూడా వేసుకోవచ్చు. ఇంకా మన కొన్ని మండలాలలో ఎస్పెషల్లీ రామాయంపేట మండలంలో డ్రోన్తో స్ప్రే చేసే ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో దాంతోనైతే డ్రోన్తో ఇంకా చాలా మంచి అక్యురేట్గా కూడా వాళ్ళు స్ప్రేయింగ్ చేస్తారు. సో దాంతో చేసినట్టయితే ఇంకా మంచిగా కూడా మనకు ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ రేట్కి వాళ్ళు ఎకరానికి వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు. అది సుమారుగా కూడా మనకి ఒక రోజులో 20 నుంచి 25 ఎకరాలు కూడా డ్రోన్తో మొత్తం కూడా మనం స్ప్రేయింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. దీంతో మనకి శ్రమ తక్కువ, దిగుబడి ఎక్కువ వచ్చి మనకి ఎక్కువ ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెదక్ జిల్లా రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి న్యూ టెక్నాలజీస్ని కూడా మనము వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా కూడా మంచి దిగుబడి మనం సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి న్యూ టెక్నాలజీస్ మీ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని మీరు వాళ్ళని కలిసినట్టయితే వాళ్ళు మీకు మంచిగా కూడా గైడ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు ఇంకా అధిక దిగుబడి కూడా రావడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది అనేసి అందరూ కూడా ఈ కొత్త టెక్నాలజీ వాడి మంచి పంట పొందాలని కూడా మనము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.